అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి, అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి ఈ మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నా. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువగా ఇదే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా వాళ్ళు జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగిన అన్ని రోజులు చాలా సరదాగా చేశాము అండ్ కష్టపడి కూడా చేశారు. అంత మంచి సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు గెస్ట్లు, సార్ అనిల్ సార్, నా ఫస్ట్ డైరెక్టర్ సార్. అసలు యాక్టింగ్ కూడా వచ్చా రాదా అని తెలుసుకోకుండా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు F2లో. ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అలాగే పిలుస్తారేమో అని. ఏంటో సార్కి నా యాక్టింగ్ నచ్చలేదేమో, మరి పిలవట్లేదు. సార్ సంతోష్ సార్, నేను బాగా చేశానా చెప్పండి సార్. సార్కి తెలుసు. ఓకే జస్ట్ జోక్ సార్. అండ్ సుప్రియా మ్యామ్, యాక్చువల్లీ ఈరోజే కలిసాను సుప్రియా మ్యామ్ని. ఎంత స్వీటెస్ట్ పర్సన్, ఎంత బాగా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఫస్ట్ మాట్లాడడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను నేను, కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. కలుస్తాను మ్యామ్ మిమ్మల్ని. సుమన్ సార్ ఒక 2-3 డేస్ మాత్రమే మేము సార్తో కాంబినేషన్ ఇలా చేశాము. చాలా అంటే చాలా పేషెన్స్, అసలు ఎంత బాగా మాట్లాడతారు అందరితో కూడా. అండ్ నా సహనటులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇంకేదో మాట్లాడాలనుకున్నాను, ఎవరినైనా మర్చిపోతే సారీ, బికాజ్ నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. దాచుకోండి, తర్వాత ప్రీ రిలీజ్ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే శ్రవంతి, ఇంకా మీ డ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక యూనిక్ స్టోరీ